సృష్టికర్తవైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతించి, కీర్తించి, మహిమపరుస్తూ ఉన్నాను. తండ్రి, మీరు కనికరాన్ని చూపెట్టండి. మీ అపారమైనటువంటి కృప, ప్రేమను బట్టి వందనాలు. మీ సన్నిధానంలో ఈ రీతిగా కూడి ప్రార్థించుటకు మాకు మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకై స్తోత్రాలు. మట్టి వారమైన మేమెక్కడ, మహిమగల దేవ మీరెక్కడ? తండ్రి, దీనుల విషయంలో మీరు లక్ష్యముంచు దేవుడు ప్రభ. గర్విష్ఠులకు దూరము నుండి మీరు బాగుగా వారిని ఎరిగి ఉన్నారు ప్రభ. దయచేసి గర్వము అనేటటువంటిది మా జీవితాలలో లేకుండా దీనత్వాన్ని కలిగి జీవించుటకు నిన్ను నమ్ముకున్న ప్రతి బిడ్డకు కృప దయచేయండి. ఎంతో మంది మా సహోదరీలు, మా సహోదరులు తండ్రి మా కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. తండ్రి, మానక మా తండ్రి ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ బిడ్డలందరినీ దీవించండి. బిడ్డలందరిపైన కృప చూపెట్టండి. భారతమ్మ గారిని, విజయమ్మ గారిని కూడా దయచేసి మీరు ముట్టి బలపరచండి స్వామి. నీ కృప వారి మీద సమృద్ధిగా కుమ్మరించండి. వారి బిడ్డల మీద నీ కృప కుమ్మరించి నడిపించుమని యేసు ప్రభువు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. జూలై మాసం 8వ తారీఖు 2026 బుధవారం. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనం. షరాయ దేవుని మందిరమునకు అధిపతి అయి ఉన్నాడు. అతడు మెషుల్లాము, సాదోకు, మెరయోతు, అకీటూబులను పితరుల వరుసలలో హిల్కియాకు పుట్టెను అని చెప్పాడు. ఇక్కడ షరాయ అనేటటువంటి ఆయన దేవుని మందిరమునకు అధికారి అయి ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో నేను మీతో కొన్ని విషయాలు చెప్తూ వస్తున్నాను. పెద్దరికము అనే దాన్ని గూర్చి. దేవుని మందిరంలో పెద్దగా ఉన్నాడు అంటే దాని అర్థం బాగా ఆలకించాలి. మందిరానికి పెద్ద ఎవరు? మందిరము అనేటటువంటిది దేవుని కుటుంబం. దేవుని కుటుంబానికి ఎవరు పెద్ద? నేనా? నీవా? లేదు, ఎవరు పెద్ద కాదు. ఎవరి కుటుంబానికి వారు పెద్దవారు. సంఘము అనేటటువంటిది దేవుని కుటుంబం గనుక ఆ కుటుంబానికి దేవుడే పెద్ద. బైబిలే రీతిగా సెలవిస్తాది. సంఘము అనేది క్రీస్తు శరీరం. దానికి శిరస్సు యేసు ప్రభుల వారని పౌలు గారు చెప్పారు. ఈ రోజున పెద్ద అనేటటువంటి వ్యక్తి, సంఘంలో పెద్ద అనే వ్యక్తి ఒక బాధ్యత కలిగి ప్రవర్తించాలి. ఏమిటంటే, సంఘానికి చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే వచ్చిన వాళ్ళను జాగ్రత్తగా పరామర్శించాలి, పలకరించాలి. ప్రియులారా, గమనించాలి. పరామర్శించి వాళ్ళను కాపరికి పరిచయం చేయాలి. వాళ్ళను దేవునికి పరిచయం చేయాలి. వాళ్ళను దేవుని శరీరంలో అవయవంగా వారిని అమర్చు రీతిగా పని చేయాలి. ప్రియులారా, పెద్ద అనేటటువంటి సంఘంలో పెద్ద అనే వ్యక్తి యొక్క బాధ్యత. సంఘ కాపరి సంఘంలో ఒక్కొక్క విశ్వాసి దేవుని శరీరంలోని అవయవాలుగా మారాలి. దేవుని శరీరంలో అవయవాలలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే, ప్రతి అవయవము పరిశుద్ధమైందే. ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుడని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పాడు.
ఆ పరిశుద్ధతని కలిగి ఉండాలి. సంఘంలో యాజకుడు బోధిస్తే సంఘంలో పెద్ద అనేటటువంటి ప్రతి వ్యక్తులను యేసు ప్రభు శరీరంలో అవయవాలుగా అమర్చడమే కాదు, వారు పరిశుద్ధంగా ఉన్నారా లేదా గమనించాలి. ఈ రోజుల్లో ఎవరికైనా పెద్దరికాన్ని అప్పగిస్తే వాళ్ళు యాజకుల మీద పెత్తనాలు చేయడం ప్రారంభిస్తారు. యాజకుని కుటుంబం మీద పెత్తనాలు చేయడం ప్రారంభిస్తారు. యాజకుని కుటుంబం మీద షటార్లు వేస్తా ఉంటారు. చాలా తప్పు చేస్తూ ఉన్నారు. సంఘంలో పెద్దరికం అనేది ఒక వ్యక్తిని క్రీస్తు శరీరంలో అవయవంగా అమర్చేటటువంటి బాధ్యత సంఘంలో పెద్దకున్నటువంటి పని. రెండవది, సంఘంలో పెద్దకున్నటువంటి పని ఏమిటి అంటే, ప్రతి ఆదివారం సహవాసానికి వచ్చేటటువంటి బిడ్డలు సక్రమంగా వస్తున్నారా లేదా అని తెలుసుకోవాలి. కాపరి పని, బోధించే పని. సంఘంలో పెద్దరికాన్ని కావాలి, లేక పెద్దరికాన్ని పోషిస్తున్న ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తిని మందిరానికి నడిపించే విధంగా పని చేయాలి. ఈ రోజున చాలా మంది పెద్దలు అనేటటువంటి వారు ప్రజల్ని మందిరానికి నడిపించడం లేదు. మందిరంలో నుండి బయటికి నడిపిస్తూ ఉన్నారు. దాని అర్థం క్రీస్తు శరీరంలో ఉన్న అవయవాలను లాగి బయటపడేస్తూ ఉన్నారు. దయచేసి వినాలి. ఎలాగో తెలుసా? మేం ప్రార్థిస్తాం, మా దగ్గరికి రండి అంటే సంఘము బయటికి రండి, మేం ప్రార్థిస్తాం. కొంతమంది చెప్తారు, మేము సహాయం చేస్తాం, మా దగ్గరికి రండి అనగా యేసయ్య శరీరంలో అవయవంగా ఉండవలసినటువంటి వ్యక్తిని బయటికి పిలుస్తారు. సహాయం పేరుతో, ప్రార్థన పేరుతో. మీకేమైనా అవసరాలుంటే మాకు చెప్పండి అని చెప్తూ ఉంటారు. ఏదైనా అవసరం ఉన్నప్పుడంతా విశ్వాసికి వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. అనగా యేసు ప్రభు శరీరంలో అవయవాలైనటువంటి బిడ్డల్ని ఆళ్ళు సంఘంలో నుండి ఆ అవయవాన్ని లాగి బయటికి తీసుకెళ్తున్నారు. ఓ పెద్ద, ఆలోచించు. పాటలు పాడే విషయంలో క్వైర్ వారికి ఒక పెద్ద ఉంటాడు. తరువాత సంఘాల్లో నడిపించటానికి ఒక పెద్ద ఉంటాడు. సంఘంలో కార్యక్రమాలు వివరించటానికి, పరిస్థితులను చక్కజేయటానికి ఒక పెద్దలు ఉంటారు. చాలా సంఘాలలో నేను గమనిస్తూ ఉంటాను. ఆ పాస్టర్ గారు చెప్తారు, ఈయన మా సంఘ పెద్ద, ఈయన సంఘంకు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, ఈయన దశం భాగము కరెక్ట్ గా ఇస్తాడు, ఈయన ఫలానా క్యాస్ట్ అంటే కులం ఉన్నవానికి, డబ్బిచ్చేవానికి సంఘంలో పెద్దరికం ఉంది. మరి కులం లేని వాడికి, డబ్బు ఇవ్వలేని వాడికి సంఘంలో పెద్దరికం లేదా? దయచేసి గమనించాలి. ఇది చాలా పొరపాటు యాజకుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మందిరములో పెద్ద అనేటటువంటి వ్యక్తి అందరినీ సమ సమభావంగా చూడాలి, సమానంగా ప్రేమించాలి. ఎప్పుడు కూడా సంఘము చీలిపోయేటట్టు, సంఘంలో చీలికలు కలిగేటట్టు, సంఘంలో కాపరికి విశ్వాసులకి మధ్యన భేదాభిప్రాయాలు కలిగేటట్టుగా సంఘ పెద్ద ప్రవర్తించకూడదు. సంఘ పెద్దే కాదు, ఆ సంఘ పెద్ద భార్య కూడా అటువంటి దుష్కార్యము చేయకూడదు. సాధ్యమైనంత వరకు సంఘము అని చెప్పబడిన యేసు ప్రభు శరీరంలో అవయవంగా అమర్చటానికే ప్రయత్నం చేయాలి. ఈ రోజున ఏ సంఘ పెద్ద ఇటువంటి కార్యాలు చేస్తున్నారు చూడండి. సంఘ పెద్దగా అయితే పాస్టర్ల మీద పెత్తనాలు చేయడము, లేక వచ్చిన సందాలు వాళ్ళు తీసుకొని లెక్క పెట్టడము,
వాళ్ళు తీసుకెళ్లి బ్యాంకుల్లో వేయడము. ఈ రోజున యాజకుడు తాను యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తే దేవాలయంలో వచ్చే వచ్చుబడి అంతా అయిందే. అయితే ఆ రీతిగా కాదు. కొంతమంది వెళ్ళి ఇండ్లను దర్శించి వాళ్ళు కానుకలు తీసేసుకుంటూ ఉంటారు. సంఘానికి ఎంత పెద్ద లోటో, సంఘాన్ని ఎంత సీక్రెట్‌గా దెబ్బ కొడుతున్నావో, ఇవన్నీ సాతాను సంబంధమైన కార్యాలు. కాబట్టి సంఘంలో పెద్ద అనేటటువంటి వ్యక్తి బాధ్యత కలిగిన బిడ్డగా బిడ్డ ఉంటున్నాడు. ప్రతి విషయంలో కూడా ఆ రీతిగా బాధ్యతలు కలిగి సంఘ పెద్దలు ప్రవర్తించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. 11వ వచనము పూర్తయ్యాది.